హలో అండి. అందరికీ నమస్కారం. నేను ఆర్యానా. సందిగ్ధం. లైఫ్‌లో మనకు ప్రతిసారి ఉంటది ఒక డెసిషన్ తీసుకుందామా? వద్దా? ఇది తీసుకుంటే ఏమవుతుందా అని. కానీ ఇవన్నీ కాదు. సందిగ్ధంని దాటి ముందుకెళ్తే విజయం ఉంటుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఈ మే 29న మన ముందుకి సందిగ్ధం టీమ్ రాబోతుంది. హార్టియస్ట్ కంగ్రాచ్యులేషన్స్ మీకు. ఎందుకు అనంటే టీజర్, ట్రైలర్ చూసినప్పుడు ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది. ఒక ఊరుంది అండ్ మంచి కామెడీ ఉంది. సో, అన్నీ కలిపి కొట్టేసారు. సమ్మర్‌కి ఒక మంచి ధమాకాతో రాబోతున్నారని అర్థమవుతుంది. సో, హార్టియస్ట్ కంగ్రాచ్యులేషన్స్ మీకు. అండ్ మీకు ముఖ్యంగా లేడీ ప్రొడ్యూసర్‌కి హార్టియస్ట్ కంగ్రాచ్యులేషన్స్. సో, ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే ఎలా అనిపిస్తుంది తెలుసా మిమ్మల్ని చూస్తే? లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఆఫ్‌కోర్స్ అబ్బాయిలు తోడుండాలనుకోండి. సో, హస్బెండ్ గారు డైరెక్టర్ రూపంలో ఇక్కడ సపోర్ట్‌గా ఉన్నారు. సో, మీకెలా అనిపించింది బీయింగ్ అండ్ ప్రొడ్యూసర్ టు ద మూవీ? కమాన్ ఇప్పుడు మాట్లాడతారు ప్రొడ్యూసర్ గారు. చా హ్యాపీగా ఉన్నా. నైస్. సో, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు అంటే ఇలానే ఉండేవాళ్ళా సెట్స్‌లో సైలెంట్‌గా? లేకపోతే ఎలా ఉండేవాళ్ళు? ఇంత కామ్‌గా ఉండేవాళ్ళా? అంటే బిజీగా ఉండేవాళ్ళు. ఆ! ఓకే. చాలా అంటే చాలా బిజీగా ఉండేవాళ్ళు. యాక్చువల్లీ మీ అందరికంటే కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో చెప్పనా? మన పార్థసారథి గారు. సార్, తిను ఇంట్లో ఉన్నట్టే సెట్‌లో ఉన్నారా? లేరు. ఎలా ఉన్నారు? ఇంట్లో మాట్లాడతారు. కాకపోతే ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ కొంచెం తను ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంతా. ఓకే. అండ్ మీకు కూడా కంగ్రాట్స్. ఎందుకనంటే లేడీస్ సపోర్ట్ ఉంటే సినిమా ఆటోమేటిక్‌గా విజయం సాధిస్తుంది. అది ట్రూ మేడం. యాహ్! అండ్ మీకు ఈ స్టోరీ మీరు డైరెక్ట్ చేయడానికి కారణం ఏంటి? ఈ స్టోరీలో కొత్తగా మేమేం ఫీల్ అవ్వబోతున్నాం థియేటర్‌లో? స్టోరీ అయితే అన్ని రకాల వరకు అంటే ఇటు ఆ పిల్లలకి గానీ, యాక్షన్ కోరుకునే వాళ్ళకి యాక్షన్, ఇన్వెస్టిగేషన్ కోరుకునే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్. లైక్ ఇందులో లిటిల్ బిట్ హారర్ కూడా యాడ్ అవుతుంది ఇందులో. అన్ని రకాల కోణాలు ఇది లేదు ఈ సినిమాలో అనడానికి లేదు. అలాగని సంక్రాంతికి వండే కలగబులం కూర అంటారు ఆ టైప్‌లో అయితే ఉండదు. దేనికి దానికి పర్టిక్యులర్ క్లారిటీ ఉంటది. స్టోరీ చూస్తూ ఉంటే అలా ఆడియన్స్ కూడా డెప్త్‌లోకి వెళ్తాడు. చూసిన తర్వాత అరే! అప్పుడే అయిపోయింది ఆ సినిమా. ఇంకోసారి చూడాలి అనే ఆతృత ఆడియన్‌కి అయితే కంపల్సరీ ఖచ్చితంగా వస్తది మేడం. ఒక్క టికెట్‌తో డబుల్, ట్రిపుల్ ధమాకా అన్నమాట ఈ యెస్ సినిమా మేడం. చూడడం వల్ల. కంపల్సరీ. యెస్ మేడం. సో, నాకొక క్వెషన్ ఉంది. ఇద్దరు హీరోలు ఈ సినిమాలో. సో, ఇద్దరు హీరోలని డైరెక్టర్ గారు నరేట్ చేసినప్పుడు అసలు ఫస్ట్ మీకేమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్ చాలా బాగా అనిపించిందండి. ఆ! సో, నన్ను సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఓకే. నేను సెలెక్ట్ అయ్యానా అని నాకే డౌట్ వచ్చింది. సో, కాన్సెప్ట్ అయితే చాలా బాగా చెప్పారండి. సో, సందిగ్ధం అన్నట్టే టైటిల్ ఎట్లా సందిగ్ధం ఉందో కాన్సెప్ట్ కూడా సందిగ్ధంలో ఉంటుంది. సో, మా క్యారెక్టర్స్ కూడా అట్లనే ఉంటాయి. నైస్. అండ్ కింద కామెంట్స్ కూడా చూసాను. అర్జున్ సూపర్, అర్జున్ అది ఇది అని లేపేశారు మిమ్మల్ని. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫుల్ కామెంట్స్ అన్ని కింద అర్జున్ గురించే ఉన్నాయి. అండ్ సాంగ్ ఫ్యాన్స్ మేడం వాళ్ళందరూ. ఓకే. మంచి రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంది సారథి మేడంది. ఆ! ఆ! సో దాని ఫ్యాన్స్ మేడం. అండ్ ఈరోజు కాజల్ చాలా హాట్‌గా కూడా ఉందండి. ఇంటర్వ్యూలో ఏ మాటకి ఆ మాట ఫుల్ డామినేట్ చేసేసింది. అందరూ అదే అప్సెట్‌లో ఉన్నాం మేడం. సో, హాయ్ కాజల్. I'm just telling you're looking like pretty hot Oh, thank you. and how can I admire your beauty man? Thank you వచ్చిందే so 2, 3 ఇంగ్లీష్ పదాలు సారీ క్షమించండి. సో, కాజల్ ఎలా అనిపిస్తుంది వర్కింగ్ ఇన్ టాలీవుడ్ అండ్ I don't know Telugu. పర్లేదు. ప్రొడ్యూసర్ గారికి చెప్పండి. ప్రొడ్యూసర్ గారు ట్రాన్స్‌లేట్ చేస్తారు. ఏమంటారు? He knows. మీరు ఇంగ్లీష్‌లో చెప్తే ఒక ట్రాన్స్‌లేట్ చేస్తారు. పోనీ ఇంగ్లీష్‌లో చెప్పండి. So, మీరు what's ఇంగ్లీష్‌లో your అడగండి question? అంటాను questions. I'm asking how is it working in Tollywood? And this is your first debut movie, right? Yeah, it's not first. It's my second debut. Yeah, so my experience was like बहुत अच्छा है. It's good experience I had, and with this film in the South industry, they have very appreciation for talents. Most of the industry is very dominating with the heroes, or so, so it's like they are promoting most of the heroes, but not the heroines. But most of the films I had experience, they are promoting their heroes, not heroine. But sir and ma'am is like promoting both artists and like everyone. Not as like a hero aage hai, heroine niche. No, they are equally promoting the hero, heroine, and
Simple. So I have a good experience with this industry. నైస్. ఈ అమ్మాయి మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో పాట పాడుతున్నట్టుంది నాకైతే. సో మీరు ఆ పనిలో ఉండండి, మేము ఇటు కానిచ్చేస్తాం. సో కాదు, బై ఎనీ ఛాన్స్ ప్రియా గారు సెట్స్ మీద అంటే లేకపోతే స్క్రీన్ మీకు ఒకరికొకరికి సీన్స్ ఉన్నాయా చూసుకున్నప్పుడు? కంపారిజన్ ఉందా? ఒకటేసారి లేదా? పోనీ మీరు చూసుకున్నప్పుడు తిను హీరోయిన్ అని అన్నప్పుడు మీరు నాకంటే తిను బ్యూటిఫుల్గా ఉందా, నాకంటే తిను బ్యూటిఫుల్గా ఉందా అని ఏదైనా డౌట్ వచ్చిందా? అలా నాకు అలా ఏమనిపించలేదు. బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది కాదు. సో మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఒక రూమ్లో వచ్చి తినేది మేమిద్దరం. మమ్మీ ఉండేది, మమ్మీ నేను తను కలిసి ఫుడ్ తినేవాళ్ళం. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? దీంట్లో వచ్చేసి డాక్టర్ రోల్ ఉంటుందండి. డాక్టర్. సో డాక్టర్ మేఘన దాంట్లో. సో విలేజ్ వాళ్ళకి హెల్పింగ్ చేస్తుంటాను, అలా ఉంటుంది. మీరు ఇంకా నెమ్మదిగా మాట్లాడితే ఎలా ప్రియా గారు? అది నెమ్మదిగా మాట్లాడితే క్యూట్గా ఉంటుందని తెలుసు, కానీ మరి ఇంత క్యూటా? సో నిహాల్ గారు మీరు చెప్పండి, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆ రొమాంటిక్ సాంగ్ చేసింది మీరా? పాపం ఎందుకంటే ఆయనకు అన్యాయం చేశారు మీరు? ఆయన ఆన్ స్క్రీన్ చేయనున్నారు మేడం. ఓ అదా మ్యాటర్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆ మహల్ గురించి ఏంటి స్టోరీ అసలు? అది మా తాతయ్య గారు మహల్ అది. అందుకని ఎక్కడో చిన్నప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ వచ్చాను ఊరికి. అక్కడి నుంచి స్టోరీ మొదలైంది. ఓకే, మీ స్టైల్ మాట్లాడే తీరు చాలా కొత్తగా బాగుందండి. ప్రాపర్ అంటే మంచి కమాండ్ ఉంది, కన్నడిగా. ఓ నైస్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందండి ఈ మూవీలో? నా క్యారెక్టర్ వచ్చేసి ఎందుకంటే ఒక సెర్చింగ్లో వస్తా, అంటే చెప్పలేను కానీ ఒక ఊరు వచ్చేసి ఒక హీరోయిన్ వెంట పడతా. ఓకేనా, అక్కడి నుంచి మొదలవుతుంది స్టోరీ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేయాలి, ఒక సందిగ్ధంలో పడిపోతుంది సినిమా మొత్తం. క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సార్ నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఓకే స్టోరీ చాలా బాగుంది సార్, నేను చేస్తానని చెప్తే ఒక ఆడిషన్స్ కూడా తీసుకోకుండా ఓకే చేసుకుని ఇమీడియట్లీ షూట్ వెళ్ళిపోయింది. అండ్ చాలా బాగుంది, నాకు సాంగ్స్ కూడా బాగా నచ్చాయి. సో ఇద్దరు హీరోయిన్స్లో ఎవరైనా పాట పాడి వినిపిస్తారా మాకు మీ మూవీలో ఉన్న సాంగ్? కమాన్ ప్రియా గారు పాడండి. కాపాడారా ఇటు? డైరెక్టర్ గారు మీరు పాడతారా? లేదు మేడం, ఓన్లీ డైరెక్షన్. చక్కగా పాడితే మన సినిమా సాంగ్ ప్రమోట్ అవుతుంది. అండ్ సాంగ్ బాగుంది. సో ఎవరు పాడబోతున్నారు? వేరే పడతారు, ఎవరి సాంగ్ వాళ్ళే పాడాలి మేడం. ఆ పేరుకో సాంగ్ ఉంది, ఈ పేరుకో సాంగ్ ఉంది Come on. మేడం. అయితే మాకు సపోర్ట్ చేస్తారు, యాంకర్ గారు పడతారు. నేను పాడితే ఇంకా ఇంటర్వ్యూ డమాల్ అయిపోద్ది, ఇంకా నా కెరీర్ కూడా డమాల్ అయిపోద్ది. ఎందుకండి మనకి? సో అంతే మేడం ఏం సార్. అందుకని కాలం కమాన్. You know Telugu, you can. Vulu. కష్టం సార్ మనకి, ఒకటి నేను రెండు మాట్లాడే కష్టం అయింది. ఇంకా డైలాగ్ చెప్పండి, రీసెంట్ టైమ్స్ లో మీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి. ఎట్లా అంటే రీల్స్ కట్ అయిపోయి అట్లా పడుకోవాలి. బాబాయ్ అంత గది ఉంటుందా? డైలాగ్స్ అంటే ఆన్ స్క్రీన్ తప్పించి బయట కూడా చెప్పలేదు. బాలయ్య బాబు గారి డైలాగ్స్ ఏమని చెప్తారా? వద్దులేండి. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తా. యా ప్లీజ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలు అంటుండే, సింహం గడ్డం గీసుకోలేదు, నేను గడ్డం గీసుకుంటాను. అది సేమ్ టు ఓకే. అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్, అసలు సాంగ్స్ చాలా బాగున్నాయి. అసలు ప్రాసెస్ ఎలా జరిగింది, సెలెక్షన్ ఎలా జరిగింది, అండ్ ఇంకా ఎలాంటి సాంగ్స్ రావచ్చు? బాగుంటాయి మేడం సాంగ్స్. అంటే సాంగ్ ఇలా ఉండాలి అని ఒక ఇమాజినేషన్తో మేము ఫస్టే సాంగ్ హాఫ్ రెడీ అవగానే ఇంకా పూర్తిగా రెడీ అవ్వకుండానే మేము షూట్ చేసుకొచ్చాము సాంగ్ని. సో దానికి తగ్గట్టు మేము ఎలా ఉండాలనుకున్నామో ఆ వర్డ్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఎగ్జాక్ట్గా వచ్చినాయి. ట్యూన్ కూడా ఒక్కసారి వినగానే నచ్చింది అనిపించింది, అదే కంటిన్యూ చేసాం. 2 సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆటోమేటిక్గా హమ్ చేస్తారు ఆడియన్స్ ఖచ్చితంగా సాంగ్స్ అలా ఉంటాయి. అండ్ మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ గ్లోబల్ వరల్డ్ని దాటేసి వెళ్ళిపోతుందని కూడా అనొచ్చు. వారణాసి సినిమా కావచ్చు, ఆర్ఆర్ఆర్ నుంచి ఇంకెక్కడి నుంచి మొదలుపెట్టినా కూడా మనం ప్రపంచం మొత్తానికి పరిచయం చేసుకుంటున్నాం మేము ఉన్నాము అని చెప్పేసి. సో అలా మన టాలీవుడ్లో మీ ఫేవరెట్ క్రష్ కానీ వీళ్ళతో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుండు అని ఫీల్ అయిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా?
ఎందుకంత చెంపలు పడుతున్నాయి అప్పుడే? భయం వేస్తుంది మీరు అడిగే క్వశ్చన్స్కి. అలా అనొద్దు. అందరూ భయం వేస్తుంది అంటే నెక్స్ట్ నన్ను పిలవరేమో ఇంటర్వ్యూ కానీ నాకు భయం వేస్తుంది ఇప్పుడు. అమ్మా! రామ్ చరణ్ అండి. ఓకే. అండ్ పెద్ద ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పెద్ద ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి అది. పెద్ద గురించి అడగకూడదు అది నెక్స్ట్ లెవెల్ ఇంకా. నైస్. అండ్ మీ ఫేవరెట్ హీరో? Yeah. ఇన్ పవర్ I want to హౌస్. share a screen with him. యూ వాంట్ టు It's షేర్? my dream. ఓ వావ్. సో ఎన్టీఆర్ గారు ఏ మూవీ చూసి మీరు అలా ఫిదా అయిపోయారు? What? విచ్ మూవీ యూ వాచ్? అండ్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ మూవీ ఆఫ్ ఎన్టీఆర్ సార్స్? Every movie I watched, Triple R, it's the best. Like his dancing is so cute. So, హౌ డు యూ డాన్స్? డు యూ డాన్స్ వెల్? I'm a dancer. వావ్, సీరియస్లీ? Yeah, I'm a contemporary and a freestyle dancer. ఓకే, మేము వెళ్ళేలోపు ఒక స్టెప్ వేయండి మా ఇంటర్వ్యూ కోసం ప్లీజ్. డెఫినెట్ గా ఒక స్టెప్ తో బంతాయి No, 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 no. యూ హ్యావ్ టు No, no, ప్లీజ్ no, no, రిక్వెస్ట్. no, no. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్ లో? ఎవరితో మీరు స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? మహేష్ బాబు. ఏంట్రా ఇది పెళ్లి చూపులు అయిపోయినట్టు అలా మహేష్ బాబు. చెప్పావు? ఏం మళ్ళొకసారి చెప్పు. సేమ్ అలానే ఎలా చెప్పావు చెప్పు. మహేష్ బాబు. ఆ పేర్లోనే vibe, ఆ కళ్ళల్లో స్పార్క్ కనిపిస్తుంది. సో మహేష్ సార్ లైక్ ఏ మూవీలో చూసి నువ్వు ఫిదా అయిపోయావు? ఏ మూవీ ది మోస్ట్ ఫేవరెట్? గివ్ మీ 5 minutes. జస్ట్ 5 days బ్యాక్ నేను మురారి చూసాను తెలుసా, నిజంగా ప్రామిస్. సో మహేష్ మూవీ, మై ఫేవరెట్ మూవీ మురారి. మహేష్ బాబు గారు సడన్ గా కనిపిస్తే ఏం మాట్లాడుతావు నువ్వు? మాటలు రావేమో. హాయ్ సార్. అంతే అని లోపు సార్ హాయ్ అమ్మ అని చెప్పి వెళ్ళిపోతుంది. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరండి టాలీవుడ్ లో? విత్ హీరోయినా? రాంగ్ అడిగానా? హీరోయిన్ అంటే చెప్పలేను కానీ హీరోలు అయితే చెప్తా. అంతమంది ఉండేసరికి ఎవరి పేరు చెప్పాలా? అదే అంతమంది హీరోయిన్స్ ఉండేసరికి ఎవరి పేరు చెప్పాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అలా ఏం లేదు. మీరు అన్నట్టు అన్ని నా ఆఫ్ స్క్రీనే మాట్లాడతాడండి యాక్చువల్లీ. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు, తర్వాత ప్రభాస్ గారు, ఇద్దరు. ఓకే, డార్లింగ్. అండ్ రీసెంట్ గా మనశంకర్ పిచ్చి అంటే పిచ్చి, అంతే ఇంత కాదు. కలిసారా ఎప్పుడు ఆయన? లేదు. ఒకవేళ కలిసే అవకాశం వస్తే ఖచ్చితంగా కలుస్తా. ఏం చేస్తారు? ఏం మాట్లాడతారు? ఏమైనా ఉన్నాయా చెప్పడానికి మీ దగ్గర? అప్పుడు మాటలు రావు కానీ గట్టిగా ఒక డార్లింగ్ అని చెప్పేసి గట్టిగా ఒక హగ్ చేసుకుంటా. నైస్. అండ్ మా ఫ్రెండ్స్ రీసెంట్గా చెప్పారు ప్రభాస్ గారిని హగ్ చేసుకుంటే అంటే ఒక ఆరా, ఒక పాజిటివిటీ ఉంటుందంట. సో డెఫినెట్గా హగ్. ఖచ్చితంగా. ఎస్. సో ప్రొడ్యూసర్ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. సో అంతే, ఇంకా మేము నైస్. సో మీరు ప్రొడ్యూసర్గా ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాల్సి వస్తే ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్లో కానీ మీ ఫేవరెట్ ఎవరైనా ఉంటే కనుక ఎవరితో సినిమా తీయాలనుకుంటారు అండ్ ఎందుకు? కానీ తీయాలనుకుంటున్నాం కానీ అంత బడ్జెట్ మన దగ్గర అవ్వదు. ప్రభాస్ గారు అంటే ఇష్టం నాకు బాగా. ఓ మిర్చి మూవీ నుండి బాగా ఇష్టం అంతే. సో నైస్. మీరు ఎవరిని డైరెక్ట్ చేయాలనుకుంటారు ఒక అవకాశం వస్తే అండ్ నేను స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెడతాను మేడం. నేను ఆర్టిస్ట్ అంటే ఆ స్టోరీకి తగ్గ ఆర్టిస్ట్ ఎవరైనా కానీ నేను ఓకే చేస్తా. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉండి ఉంటాయి కదా, సో ఏ హీరోకి సెట్ అవుతుందని అనుకుంటున్నారు? యాక్చువల్గా అయితే ఈ స్టోరీ ఫస్ట్ బెల్లకొండ శ్రీనివాస్ గారు అనుకున్నాం నేను. సో ఆయన దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి కొంచెం మినిమం జెరాక్స్ కాపీలాగా ఉంటాడని నేహాల్తో కాంప్రమైజ్ అయిపోయాము యాక్చువల్. సో అట్లా ఉన్నాయి మేడం. ఇంకా అట్లా రీసెంట్గా పెళ్ళి కూడా అయ్యింది తనకి. ఆ, యా, హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ అంటే ప్రతి ఒక్కరికి టాలీవుడ్లో రావడం అనేది ఒక డ్రీమ్ ఉంటుంది, సినిమా తీయాలని డ్రీమ్ ఉంటుంది. మీ సినిమా ఇంకా రిలీజ్కి రెడీగా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఆ, ఇదైతే నాకు వరమే అనుకోవాలి మేడం. అంటే ఇంతకుముందు ఒక 2 సినిమాలు చేశాను, ఈ మధ్యలోనే ఆగిపోయినాయి వేరే ప్రొడ్యూసర్స్. సో అట్లా ఈ ఒక సినిమా కంప్లీట్ అయింది డైరెక్టర్ అని చెప్పడానికంటూ ఏది లేదు అని నేను స్ట్రగుల్తో ఉంటుంటే అప్పుడు మా వైఫే ఇన్వెస్ట్ చేసి ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. తను ఉండడం వల్ల ఇది రిలీజ్ అయ్యింది. యాక్చువల్గా ఇది కూడా మధ్యలో ఆగిపోయిందని అనుకున్నాం మేమైతే. అలా అనుకున్నప్పుడు ఇక అప్పుడు మిడిల్ నుంచి మొత్తం బాధ్యత అంతా తన మీద వేసుకొని తనే మొత్తం అటు ఇటు ఫైనాన్స్ తేవటం ఇవ్వటం ఇది మేము షూట్ చేసుకోవడం, అలాగా ఒక కొలిక్ కంప్లీట్ అనే పేరు ఇప్పుడు వచ్చింది, రిలీజ్ దగ్గర పడి. సో ఎక్కువ శాతం ఈ సినిమాని ఎక్కడ తీశారు, ఏ ఊర్లో తీశారు? మన హస్బెండ్ దగ్గర రామచంద్రపురం అండి, కోటం.
తర్వాత రంపచోడవరం ఫారెస్ట్ ఏరియా. సో అంతా అక్కడే జరిగింది, మాదంతా అయితే అక్కడే జరిగింది. ఓకే. సో ఆడియన్స్ ఒకవేళ ఈ సినిమా చూడ్డానికి వస్తే అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి రావచ్చు? సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ స్టోరీ ఉంది. సో కామెడీ కూడా అంటే సమ్ అంటే జనాలు ఇంకేమవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలా ఉంటుంది. సో మీకు వర్కింగ్ ఇన్ టాలీవుడ్ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఇక్కడ చాలామంది టాలీవుడ్కి కన్నడ యాక్టర్స్ వస్తూ ఉంటారు, మేము అటు వెళ్తూ ఉంటాం. సో ఎలా అనిపించింది మీకు టాలీవుడ్లో వర్క్ చేయడం, ఇక్కడ జనాలను చూడడం? అంత భయంకరంగా ఉందా? నేను యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చి ఫస్ట్లో వచ్చినప్పుడు హైదరాబాద్ ఎవరంటే ఎవరు నాకు తెలియదు. నాకు ఎప్పుడండి? 2015. ఓకేనా, వచ్చి 3 years ఉండి అంతా సెర్చింగ్ చేసి వామ్మో ఇక్కడ నా వల్ల కాదు అని చెప్పేసి బెంగళూరు వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రెండు సినిమాలు చేసిన తర్వాత ఓకే కరోనా వచ్చింది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్. ఆ తర్వాత సార్ కలిసాను నన్ను. ఆ తర్వాత సినిమా అంతా ఓకే, తెలుగులో ఫస్ట్ సినిమా నాకు ఇది. ఓ నైస్. సో ఇక్కడ ఫుడ్కి చాలా ఫేమస్ హైదరాబాద్. సో ఏమైనా ఫుడ్ ట్రై చేశారా హైదరాబాద్ ఫుడ్? ఇదే అని ఎలా అనిపించింది? మళ్ళీ మళ్ళీ తినాలనిపించిందా? సో ఇప్పుడు ఎవరు పాట పాడబోతున్నారా ఎవరన్నా? మీరు ట్రై చేయండి మీ సినిమాలోని సాంగ్. సింగ్ నా సాంగ్ Which song? అవి పहले वर्स किया ना. That is Hindi song. ठीक है. No. No. I can't sing. I'm not a singer. మా అందరి బదులు మీరే వాడితే బెటర్ అనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి మీరు నన్ను ఎవరు నా కెరీర్ ఏం చేయాలని ఆలోచించద్దు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నా కెరీర్ ఎలా నిలబెట్టుకోవాలని. ఇది నాకు మంచి అవకాశమే అవ్వాలి కానీ ఏమంటారు వినాశనం అవ్వకూడదని కోరుకుంటున్నాను. మీరు పడితే మాకు కొద్దిగా మైలేజ్ వస్తుందని చెప్పి మేము చూస్తున్నాం. వద్దులేండి ఇలాంటి మైలేజ్ మనకి. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే. సో డైరెక్టర్ గారు, టాలీవుడ్లో అంటే మన డైరెక్టర్స్ ఇప్పుడు లైక్ రాజమౌళి సార్ అవ్వచ్చు, సుకుమార్ సార్ అవ్వచ్చు, రీసెంట్గా బుజ్జిబాబు గారు అవ్వచ్చు, ఇలా ఒకరి నుండి ఒకరు ఒక్కరి దగ్గర టాలెంట్ అంటే నెక్స్ట్ టాలెంట్ ఇలా కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు కదా. సో డైరెక్టర్స్ కాంపిటీషన్ అనేది ఇండస్ట్రీలో ఎలా ఉంది? అంటే డైరెక్టర్స్ కాంపిటీషన్ అంటే ఏముండదు మేడం. ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. వాళ్ళ సబ్జెక్టు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది. రాజమౌళి సార్ది ఒకలా ఉంటుంది, పూరి సార్ది ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్. సో వీళ్ళు ఎవరు చేసినా ప్రతి ఒక్కరి సినిమా ఆడియన్స్ చూస్తారు. వీళ్ళు బాగా చేస్తారు, వీళ్ళు బాగా చెయ్యరు అనే టాపిక్ అయితే లేదు. మెయిన్ నా ఐడియా అది. సో మీకు బాగా మీరు ఇన్స్పైర్ అయినా లేకపోతే మళ్ళీ అసలు ఈ మనిషి ఇలా ఎలా థింక్ చేశాడు వావ్ అని ఫీల్ అయిన డైరెక్టర్స్ ఎవరున్నారు? థింకింగ్ పరంగా అయితే నాకు పూరి గారు అంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం. ఇక ఆ తర్వాత క్యారెక్టర్ పరంగా వర్మ గారు, వాళ్ళిద్దరునే. సో అలా నేను కూడా ఆదిత్యధర్ అసలు చూసేసి దురేందర్ వావ్ వాడ మూవీ అని అనిపించింది. త్వరలో మీరు అలాంటి మూవీ తీయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక యాక్టర్కి ఛాలెంజెస్ అంటే ఏంటి? యాక్టర్కి ఛాలెంజెస్ ఏంటంటే తొక్కే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకేనా, వాళ్ళందరూ స్పేస్ చేసుకుంటూ మనీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ లేకున్నా కానీ వచ్చి నిలబడేవాడే యాక్టర్. ఎస్. సో అలాంటి యంగ్స్టర్స్ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు యాక్చువల్లీ టాలీవుడ్లో బీట్ అంటే కొత్త జనరేషన్ యాక్టర్స్. సో మీకు అలా చూసిన సినిమాల్లో ఏదనిపించింది, అబ్బా కొత్తవాడు బాగా తీసాడే సినిమా, బాగా వచ్చాడు ఈ అబ్బాయి పైకి అని? రీసెంట్లీ కన్నడ మలయాళం మూవీ వచ్చింది అనుకుంటాను, అది యూత్. యూత్. సో అది బాగా అనిపించింది. జిమ్కి. సో అది బాగా అనిపించింది. ఓకే. సో వాళ్ళ ఫాదర్ ఉన్నా సరే బట్ తన కష్టమైతే ఉంది కదా. అండ్ మన హీరోస్ కూడా రాబోతున్నారు, సుమంత్ ప్రభాస్ గోదావరి గట్టుపై అని, మౌలి లిటిల్ హార్ట్స్తో హిట్. అవును, మౌలి కూడా బాగా హిట్. ఎస్. అంటే రీసెంట్లో అడిగినాక నేను చెప్పాను మౌలి బాగా హిట్ అయింది అది మంచి. సో అట్లా. సో మీకు టాలీవుడ్లో లాంచ్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? అంటే మీ వైఫ్ ప్రొడ్యూసర్గా మీరు డైరెక్టర్గా లాంచ్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? హ్యాపీగా అనిపిస్తుంది. దీని తర్వాత ఇక వేరే ప్రాజెక్ట్ కూడా చేసే ఆలోచనలో ఉన్నాము. ఇది రిలీజ్ అయిన తర్వాత అది కూడా స్టార్ట్ చేస్తాం. ఉన్న వాళ్ళనే మళ్ళీ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే కొత్త వాళ్ళని కూడా ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? కొత్త వాళ్ళని తీసుకుంటాం మేడం, కాకపోతే డిపెండ్స్ ఆన్ స్టోరీ.
నీకు కొత్త వాళ్ళం అని అంటే అర్థం కాలేదా? మీ ముందు కొత్త యాంకర్ అదే మేడం, డిపెండ్స్ ఆన్ స్టోరీ. అంటే మీకు సూట్ అయ్యే స్టోరీ ఉండాలి కదా మేడం మా దగ్గర. అంటే సూట్ అయ్యే అంత లెవెల్ మనకు ఉందండి. ఏ స్టోరీలో అయితే అక్కడ ఇరకాలన్నట్టు మేముంటే మీరు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మేడం ఇప్పుడు. సో మీకు సూట్ అయ్యే స్టోరీ మా దగ్గర ఉండాలి కదా మేడం. సో లేదు, ఒకవేళ మీరు నేను కలిపి పార్ట్నర్షిప్, మీరు మా వైఫ్ కలిపి పార్ట్నర్షిప్లో సినిమా చేద్దాం అంటే చేద్దాం కంపల్సరీ. సినిమా చేసే అంత పెద్ద ప్రొడ్యూసర్ అవ్వలేదండి నేను ఇంకా. ఖచ్చితంగా అవుతారు మేడం, మీ సాంగ్ హిట్ అవుతుంది, మీరు ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో తప్పకుండా చూడండి ఫన్లో పని. మీ సినిమాతో పాటు నా సాంగ్ ఇక్కడ ప్రమోట్ చేసుకుంటున్నాను. అరబిక్ పిల్ల అని సాంగ్ రాబోతుంది, ఒక డిఫరెంట్ స్టైల్తో. నేను ఈ సాంగ్తో 1 year ట్రావెల్ అయ్యి దాని ప్రొడ్యూసర్ నుండి సెట్ అసిస్టెంట్ వరకు అన్నీ నేనే, కాస్ట్యూమ్ డిజైనర్ కూడా నేనే. ప్లీజ్ కుదిరితే చూడండి, వ్యూస్ ఇవ్వండి, హుక్ స్టెప్ చేయండి, రీల్స్ ప్రమోట్ చేయండి. మీరు చూసిన వాళ్ళందరినీ మా సందిగ్ధం చూడమని చెప్పండి. డెఫినెట్గా ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకునే అమ్మ వాయనం సరిపోయింది. సో డెఫినెట్గా నేను చెప్తాను. అండ్ వెళ్ళే ముందు నా కోసం మీకు మధ్యలో గ్యాప్ ఉంటే నా హుక్ స్టెప్ కూడా చేసేసేయండి. రిలీజ్ అయ్యాక నేను నా ఇన్స్టాగ్రామ్లో వాటిలో పెట్టుకొని పేద కళాకారురాలని బ్రతికించుకుంటాను. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఈ 29th మంచి కమర్షియల్ సక్సెస్ అవ్వాలి అని. అండ్ మీకు అంటే మంచి మంచి సినిమాలు రావాలి అని చెప్పేసి, మంచి సక్సెస్ రావాలని, బోల్డ్ అనే అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.